హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ స్వాతి శ్రీనివాస్. ఈరోజు మనం గోధుమ పిండితో ఎంతో రుచికరమైనటువంటి బిస్కెట్స్ ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇవి చాలా సాఫ్ట్గా క్రిస్పీగా ఉంటాయండి. ఇవి మనకు ఒక 15 days వరకు నిలువ ఉంటాయి. మన పిల్లలు హాస్టల్కి వెళ్ళే పిల్లలు ఉంటే వాళ్ళకి అందరికి ఇవ్వడానికి చాలా బాగుంటాయి. అన్నీ మన ఇంట్లో ఉన్నటువంటి ఐటమ్సే. వీటితో మనం అది కాకుండా చాలా తొందరగా చేసుకోవచ్చు, ఒక్కలమే చేసుకోవచ్చు. కనుక ఇవి అందరూ ట్రై చేయండి. ఈ బిస్కెట్ చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు మనకు కావాల్సిన పదార్థాలు చూద్దాం. హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మనం గోధుమ పిండితో బిస్కెట్స్ రుచికరమైన చాలా తొందరగా అయిపోయే బిస్కెట్స్ ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు మనం ముందుగా 2 కప్పులు ఈ కప్పుతో 2 కప్పులు గోధుమ పిండి మనం తీసుకోవాలి. 1/2 కప్పు గోధుమ నూక, 2 కప్పులు గోధుమ పిండికి 1/2 కప్ గోధుమ నూక అయితే సరిపడుతుంది. వీటిలో మనం కొబ్బరికూరు కొంచెం వేయాలి. ఎండు కొబ్బరి కొద్దిగా తీసుకోవాలి. ఒక 2-3 స్పూన్లు ఎండు కొబ్బరి ముక్కలు నేను తీసుకుంటున్నాను. ఈ ఎండు కొబ్బరి ముక్కల్లో మనం ఒక 4 యాలకులు వేసుకోవాలి. వీటిని మనం మెత్తగా పౌడర్ చేసేద్దాం. మెత్తగా పౌడర్ చేసినటువంటి ఈ కొబ్బరి తురుముని ఈ గోధుమ పిండిలో వేయాలి. వీటిలోనే మనం 1 కప్పు ఫైన్గా పౌడర్ చేసినటువంటి పంచదార పొడిని కూడా మనం వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనం మొత్తం అన్నీ కలిసేలా కలుపుకోవాలి. వీటిలో కొద్దిగా చిటికెడంత సాల్ట్ వేసుకోవాలి. ఈ 4 ఐటమ్స్ బాగా కలిసేటట్లు మనం కలుపుకోవాలి. ఇందులో మనం గోరువెచ్చగా వేడి చేసినటువంటి ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ ఈ పిండి మొత్తంకి పట్టేటట్లు కలుపుకోవాలి. ఈ బిస్కెట్స్ చాలా టేస్ట్గా ఉంటాయండి. ఈ కొబ్బరి తురుము ఇవన్నీ వేయటం వల్ల, యాలకులు వేయటం వల్ల చాలా టేస్ట్గా ఉంటాయి. అదే కాకుండా ఇవి ఒక 1 month వరకు ఉంటాయండి. ఈ ఆయిల్ వీటికి మొత్తం పట్టేటట్లు వేసుకోవాలి. వీటిలో నెయ్యి అయినా వేసుకోవచ్చు, కానీ నేను ఈరోజు ఆయిల్ వేస్తున్నాను. వీటిని ఫైన్గా నీట్గా కలుపుకోవాలి. ఆయిల్ అన్నిటికీ సక్రమంగా పట్టినట్లు మనం కలిపామంటే గుల్లగా సాఫ్ట్గా వస్తాయి, క్రిస్పీగా ఉంటాయి. కనుక మనం ఈ విధంగా చేసుకోవాలి. చూడండి, మన ఫైనల్గా ఎలా ఉండాలంటే ఇలా పట్టుకుంటే ఈ విధంగా ఉండేటట్లు ఉండాలన్నమాట. ఇందులో మరీ ఎక్కువ షుగర్ పౌడర్ వేసాం కనుక కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుంటూ నీట్గా కలపాలి. వీటిని కొంచెం గట్టిగుండేటట్లే మనం కలుపుకుంటే తర్వాత మనకి బాగుంటుంది. లేకపోతే ఇంకొంచెం షుగర్ వల్ల లూజ్ అయిపోతుంది. కనుక మనం నీట్గా కలుపుకోవాలి వీటిని. ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ముద్ద సాఫ్ట్గా రెడీ అవ్వాలి. అలా అని మెత్తగా కాకుండా ఈ విధంగా కొంచెం గట్టిగానే రెడీ అవ్వాలి. ఇది మనం ఒక 5-10 నిమిషాలు మూత పెట్టి ప్రక్కన ఉంచుదాం. ఈలోపు గ్యాస్ వెలిగించి మనం ఆయిల్ పెట్టుకుందాం. ఈ బిస్కెట్స్ చాలా బాగుంటాయండి, అందరూ ట్రై చేయండి. ఇందులో నువ్వులు కూడా మనం వేసుకోవచ్చు. ఇది హీట్ అయ్యేలోపు మనం వీటిని కొంచెం
ఈ ముద్దను మనం కొంచెం పాట్లుగా చేసుకుందాం. ఇదంతా కొంచెం గట్టిగా ఉంటే మనకి ఇలా ముద్ద గట్టిగా కలిపామంటే మనకి మెత్తగా తయారవుతుంది అన్నమాట. ఇంకోండి, మనకి రౌండ్ షేప్లో కావాలంటే రౌండ్గా, స్క్వేర్ షేప్లో కావాలంటే ఆ టైంలో అలా మనం కట్ చేసుకోవచ్చు. మన ఆయిల్ హీట్ అవుతుంది కదా, ఈలోపు మనం ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం. ఈ విధంగా ఉన్న బిస్కెట్స్ని మనం కట్ చేసుకుందాం. మరీ థిక్గా కాకుండా మరీ పల్చగా కాకుండా కట్ చేసుకోవాలి. పల్చగా కట్ చేసామంటే మాడిపోతుంది. థిక్గా ఉంటే మధ్యలో వేగదు, టేస్ట్ బాగోదు. ఇందులో మనం నువ్వులు కూడా వేసుకోవచ్చండి, మీకు ఇష్టమైతే వేయండి. ఈ విధంగా మనం కట్ చేసి బిస్కెట్స్ రెడీ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నేను కట్ చేశాను. ఇలా కట్ చేసిన వాటిని మళ్ళీ ఇలా అడడం కట్ చేయకూడదు. అడగడం చేస్తే అవి నీట్గా ఉండదు కనుక సాఫ్ట్ అయిపోతుంది. ఆ గుల్లలోకి ఆయిల్ వెళ్దు కనుక ఇది మనం సాఫ్ట్గా ఇలానే ఉంచుకోవాలి. చూసారా షేప్ బాగుందా? ఈ విధంగా మనం కట్ చేయాలి. మన ఆయిల్ కూడా హీట్ ఎక్కిందో లేదో చూద్దాం. ఆయిల్ హీట్ ఎక్కాలి. వీటిని మనం ఇంకా మిగిలిన ముద్దని మనం పార్ట్స్గా చేసుకుందాం. ఇది కలుపుతూ ఉంటే మెత్తగా ఉంటుంది కనుక ఇలా ప్లేట్లో గట్టిగా కలుపుకోవాలి. ఒక 3 పార్ట్స్గా నేను చేసుకుంటున్నాను. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. వీటిలో మనం బిస్కెట్స్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది ఫ్రెండ్. ఇప్పుడు మనం బిస్కెట్స్ వేసుకుందాం. ఇవన్నీ వేసాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం, కొద్దిగా సిమ్లో పెట్టుకుందాం వీటిని. ఇవి వెంటనే మనం తిరగేయకూడదు, ఇవి కొంచెం మెత్తగా ఉంటాయి కనుక విరిగిపోతాయి. కొంచెం నెమ్మదిగా ఒక్కొక్కటి తిరగేయాలి. ఇవి చాలా రుచిగా ఉంటాయండి. మనకి ఎక్కువ రోజులు ఉంటాయి కనుక పిల్లలు హాస్టల్కి వెళ్ళేటప్పుడు గట్టా వాళ్ళకి చేసి ఇస్తే చాలా బాగుంటాయి ఇవి. మరి బ్లాక్గా కూడా వేయకుండా చూసుకోవాలి మనం. చూడండి, ఈ విధంగా వేగేటప్పుడు మనం తీసివేయాలి వీటిని. చూడండి ఫ్రెండ్స్,
నెమ్మదిగా తిరిగేయాలి, ఎందుకంటే ఇవి కొంచెం మెత్తగా ఉంటాయి, ఇరిగిపోతాయి. మళ్ళీ వేగిన వెంటనే చాలా గట్టిగా టేస్ట్గా ఉంటాయి. స్మెల్ సూపర్గా వస్తుందండి. కొబ్బరి, యాలకులు ఇవన్నీ వేయటం వల్ల స్మెల్ చాలా బాగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా బిస్కెట్స్ వేగాక మనం తీసేయాలి. ఈ విధంగా మిగతా బిస్కెట్స్ కూడా మనం వేపుకుందాం.